నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన అధికారిక ఎక్స్ హ్యాండిల్ పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు ఘాటు విమర్శలు చేశారు. అందులో పోస్ట్ అవుతున్న సమాచారంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. చర్యల కోసం ఏకంగా హైకోర్టును ఆశ్రయించారు. పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు పలువురు నాయకులపై తెలుగుదేశం పార్టీ అధికారిక ఎక్స్ అకౌంట్ నుంచి చాలా అభ్యంతరకరంగా పోస్టులు పెట్టారని, వాళ్లపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం దక్కకపోవడంతో ఆయన హైకోర్టు మెట్లెక్కాల్సి వచ్చింది. ఇక టీడీపీ అధికారిక ఎక్స్ అకౌంట్ లో అనుచిత పోస్టుల వ్యవహారంలో కేసులు నమోదు చేసేలా పోలీసులకు ఆదేశాలను ఇవ్వాలని అంబటి రాంబాబు తన పిటిషన్లో విజ్ఞప్తి చేశారు. అందులో అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారని, జగన్ను కించపరిచేలా వ్యక్తిత్వ హననం చేస్తున్నారని విమర్శించారు. ఇక తనతో పాటు కుటుంబ సభ్యులపై తప్పుడు ప్రచారం కొనసాగిస్తున్నారని అంబటి రాంబాబు ఈ పిటిషన్లో వివరించారు. తాము ఇదివరకే ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకువెళ్లామని, లిఖిత పూర్వకంగా ఫిర్యాదు నమోదు చేశామని హైకోర్టుకు వివరించారు. అయినప్పటికీ ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక తమపై వివక్ష ప్రదర్శిస్తున్నారని అంబటి రాంబాబు పిటిషన్లో పేర్కొన్నారు. తమ పిటిషన్ ఆధారంగా చేసుకుని ఐటీడీపీలపై కేసు నమోదు చేసేలా పోలీసులకు ఆదేశాలను ఇవ్వాలని ఆయన కోరారు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.